నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఘనంగా మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి వేడుకలు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నగరంలో నిరసన ర్యాలీ చర్చలు సఫలీకృతం కాకపోతే రేపటి నుండి సమ్మెలోకి వెళతామని వెల్లడి నేటి నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం విద్యుత్ దీపాలతో ముస్తాబైన దేవాలయాలు వివిధ అలంకారాల్లో దర్శనమిస్తున్న అమ్మవార్లు మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల దామచర్ల ఆంజనేయులు విగ్రహానికి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్నూలు బైపాస్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న దామచర్ల ఆంజనేయులు ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే దామచర్ల పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేయర్ గంగాడు సుజాత, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, ఎక్కల తులసీరావు, రాచగర్ల వెంకట్రావు, సింగరాజు రాంబాబు, ఎద్దు శశికాంత్ భూషణ్, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, గుర్రాల రాజ్ విమల్, చుండి శ్యామ్, వేమూరి సూర్యనారాయణ, తాత ప్రసాద్, కపిల్ బాషా, కొమ్మూరి రవిచంద్ర, పప్పు శ్రీను, గొల్లపూడి బాబురావు, తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, నాయకురాలు అనంతమ్మ, రావుల పద్మజ, నిడమానూరి పావని తదితరులు పాల్గొన్నారు. దామచర్ల ఆంజనేయులు గారి 18వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయాన్నే 8 గంటలకల్లా బాబూజీ కాంప్లెక్స్ దగ్గర నివాళులర్పించాము ఆయన విగ్రహానికి. ఆ తర్వాత పార్టీ ఆఫీస్లో నివాళులర్పించడం జరిగింది. మన దామచర్ల జనార్దన్ గారు పాల్గొన్నారు. వ్యాపార రంగంలో పొగాకు వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి దామచర్ల ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థాయికి చేరటం మనందరికీ తెలిసిన విషయమే. దామచర్ల ఆంజనేయులు గారు అనేక సేవా కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీకి పేరు తీసుకొచ్చినటువంటి ప్రకాశం జిల్లాకి ముఖ్యుల్లో మన దామచర్ల ఆంజనేయులు గారు ఒకరు. ఆయన్ని ఈరోజు స్మరించుకోవటం, మా యువతరం అందరం కూడా దామచర్ల ఆంజనేయులు గారి మార్గంలో నడుస్తూ నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి ఆంజనేయులు గారిని స్మరించుకుంటూ ఆయన మార్గంలో నడుస్తూ ఈరోజు మన దామచర్ల జనార్దన్ గారు కూడా మంచి పేరు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి రాబోయే రోజుల్లో మన దామచర్ల ఆంజనేయులు గారి ఆశీస్సులు మన దామచర్ల జనార్దన్ గారికి ఉండి రాబోయే రోజుల్లో మంత్రిగా మనం చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దామచర్ల ఆంజనేయులు గారిని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు, విద్యాదాత, వ్యాపారవేత్త, నిష్కంశంగా ఉండే రాజకీయవేత్తగా ఆ రోజున ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఆయన్ని అనుసరించే విధంగా ప్రతి వ్యక్తి శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి కార్యక్రమం మా ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ ఒంగోలులో చాలా విజయవంతంగా ఘనంగా చేసుకుంటూ ఉన్నాము. దామచర్ల ఆంజనేయులు గారు విద్యావేత్తగా పాలిటెక్నిక్ కాలేజ్ కానీ మహిళా డిగ్రీ కాలేజ్ కానీ స్థాపించి ఏదైతే పేద ప్రజలకు ఆ రోజున విద్యనే దూరంగా ఉండే పరిస్థితిలో అట్లా కాలేజీని స్థాపించి పిల్లకాయలకు చాలామందికి విద్యను అందించే విధంగా తయారు చేశారు. ఆయన బాటలో నడుస్తూ ఈ రోజున దామచర్ల జనార్దన్ గారు ఎన్నో
సేవా కార్యక్రమాలు, శాసనసభ్యుడిగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కూడా సొంత నిధులతోటి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి ఆంజనేయులు గారి బాటలో నడుచుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కొండెపి శాసనసభ్యుడిగా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా, మంత్రిగా అనేక పదవులను అలంకరించి ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగి ఆయన అంతేకాకుండా అనేక దాన ధర్మాలు చేయటమే కాకుండా మంగమ్మ కాలేజీ ప్రెసిడెంట్గా, పాలిటెక్నికల్ కాలేజీ, తర్వాత డిగ్రీ కాలేజీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటంగా విద్యాదాతగా పేరు ఉంది. అట్లాగే రాజకీయాల్లో కూడా ఒక కొత్త వరవడికి నీతికి నిజాయితీగా అత్యధిక కాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఆయన బాటలో ఈరోజు దామచర్ల జనార్దన్ రావు గారు ఒంగోలు శాసనసభ్యుడిగా రాష్ట్రంలోనే పేరెన్నికగా ఒంగోలు నగర అభివృద్ధిలో కానీ ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. వారికి ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ అందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వారి అడుగుజాడల్లో పార్టీ కార్యకర్తలంతా నడుస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. మీకోసంలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ పి రాజబాబు ఆదేశించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మీకోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తూ గడువు లోపల శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు పెండింగ్ ఉండరాదని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, పార్థసారథి, వరకుమార్, జాన్సన్, విజయ జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. లేకపోతే నీకు ముందున్నవాడు ఎవరైనా పాడు చేసి ఉంటాడు, చెప్పేసి ఉంటాడు. రెవెన్యూలో జరుగుతున్నాయి కదా, దేర్ ఇస్ అదర్ వే కదా, వేరే చోట కూడా ఉంటాయి కదా రికార్డ్. అది ఆర్డీఓ ఆఫీస్లో ఇంకో కాపీ మన సీసీఎల్ఏకి మనం రిపోర్ట్ ఇస్తాం కదా, ల్యాండ్ సీలింగ్లో ఎక్సెస్ ల్యాండ్ అది ఇస్తామేమ్మా. మరి ఇచ్చినప్పుడు అది అదేమవుతుంది, మరి అక్కడ ఎదగొచ్చు కదా. ఏమైంది, ఎందుకు అలా వదిలేస్తున్నావు? నాకు నెక్స్ట్ వీక్ కల్లా దీంట్లో మళ్ళీ నెక్స్ట్ మండేకి గ్రీవెన్స్ జరిగేటప్పుడు దీని మీద నాకు అప్డేట్ కావాలి. అర్థమైందా? నువ్వు సీసీఎల్ ఆఫీస్కి పోతావో ఎక్కడ పోతావో నాకు తెలియదు. దీని డీటెయిల్స్ వెదర్ ఇట్ ఇస్ సీలింగ్ అండ్ ల్యాండ్ ఆర్ నాట్. ఆల్రెడీ ఎక్సెస్ ల్యాండ్ డిక్లేర్ చేసిన తర్వాత వాటిని ఎంజాయ్ చేస్తే ఏంటి దాని అర్థం ఏంటి? దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా తూర్పు నాయుడుపాలెంలో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం దామచర్ల ఆంజనేయులు అని కొనియాడారు. దామచర్ల ఆంజనేయులు పార్టీకి, ఈ ప్రాంత ప్రజలకు చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కొండపి నియోజకవర్గ అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ కార్మికుల కార్యాచరణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా విద్యుత్ కార్మికులు కర్నూలు రోడ్లోని పవర్ ఆఫీస్ వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం భవనం వద్దకు చేరుకుని అనంతరం అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కాంట్రాక్టు కార్మికులు రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు సిబ్బందికి పీఆర్సీ ఏరియర్స్ 2022 నుండి మొత్తం చెల్లించడమే కాకుండా ఈపీఎఫ్, జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరారు. తమ డిమాండ్లు చర్చలలో సఫలీకృతం కాకపోతే రేపటి నుండి సమ్మెలోకి వెళతామన్నారు. జేఏసీ చైర్మన్ హరికృష్ణ, కన్వీనర్ కె వెంకటరవి, రాచగుర్ల సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అద్దంకి బస్టాండ్, ట్రంక్ రోడ్ మీదుగా ప్రకాశం భవనం చేరుకుని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.
ఎన్నో సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు ఈ డిపార్ట్మెంట్లో వెట్టి చాకిరీ చేస్తూ వారు రిటైర్డ్ అయ్యే రోజు కూడా ఎటువంటి బెనిఫిట్స్ తీసుకోకుండా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి దాపరించడం వల్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిని కనీసం వాళ్ళకి మినిమం పే కాకుండా ఏదైతే ఉందో ఎస్ఓపి నామ్స్ ప్రకారం వాళ్ళకి మినిమం స్కేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఇస్తామని అంగీకరించి కూడా వారికి ఇప్పటివరకు అమలు చేయకపోవడం వల్ల ఇలా రోడ్డు మీద ధర్నా కార్యక్రమానికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే కాకుండా 1/2/99 నుంచి మరి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో జాయిన్ అయ్యారో 2004 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకి పెన్షన్ విధానం ఉంది. మరి ఈ విద్యుత్ సంస్థలోనే ఆ పెన్షన్ విధానం తీసేసి దారుణమైన పరిస్థితికి నెట్టబడతా ఉన్నారు. సిజిఎల్ఎం కాంట్రాక్ట్ జేఎల్ఎం కాకుండా 6 సంవత్సరాలు నియమింపబడి వారు ఈరోజు కూడా రెగ్యులర్ కాకుండా వారు ప్రమాద బారిన మరణించినా కూడా వారికి ఎటువంటి విద్యుత్ సదుపాయం లేకుండా వైద్య సదుపాయం లేకుండా వారు మరణించిన కుటుంబాలకు కార్యనియామకం కింద ఏదైతే విద్యుత్ సంస్థలో ఉందో రెగ్యులేషన్ని మార్చి వారిని కాంట్రాక్ట్ లేబర్లుగా నియమించడం అనేది ఇది దుర్లభమైనటువంటి చర్యగా భావిస్తూ ఈ సమ్మె నోటీసు భాగంగా ఈరోజు 7వ రోజు ప్రకాశం జిల్లాలో ర్యాలీ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి స్టేట్లో ఉన్నట్టు ప్రతి జిల్లాలలో ర్యాలీ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. ఈ యొక్క ర్యాలీలో కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి ఈ ర్యాలీని ముగించడం జరుగుతుంది. ఈ పవర్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కార్మిక సమస్యలపై దఫాలుగా మేనేజ్మెంట్కు కలిసినప్పటికీ రాతపూర్వకంగా ఇచ్చినప్పటికీ కూడా స్పందన లేకపోవడం వలన మేము ఈరోజు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. మేము ప్రమాదం 24/7 పనిచేస్తున్నాం. మా ప్రమాదం జరిగినప్పుడు మెడికల్ స్కీమును కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పటికీ ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్లోనూ 6 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ పనిచేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రెగ్యులర్ చేయకపోవడం కాలయాపన చేయడం జరుగుతుంది. 7,750 మందిని రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు ఈరోజు 140 మందిని ప్రాణాపాయమైన కారుణ్య నియామకాలు కూడా చెప్పకపోవడం జరుగుతూ ఉన్నది. కాంట్రాక్ట్ లెవర్లు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళ శ్రమ దోపిడీని గురి అవుతా వాళ్ళని ఈ రోజుకి కూడా రెగ్యులర్ చేయకపోవడం జరుగుతూ ఉంది. ఒంగోలు నగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. దసరా పండుగను పురస్కరించుకొని నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు భక్తులను కనువిందు చేయనున్నాయి. తొలి రోజు అమ్మవారి ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా బాలాజీరావుపేటలో కొలువు తీరి ఉన్న అంకమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ, కనకదుర్గమ్మ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవి నవరాత్రుల పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అమ్మవార్లకు అర్చక స్వాములు అంపేరాయని శ్రీనివాస్ శర్మ, జొన్నలగడ్డ వేదసాయి శర్మ విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శక్తిపీఠ అమ్మవార్ల రూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. నేటి నుండి ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు విజయదశమి పర్వదినం వరకు వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరం ఆశ్వేజ మాసమునందున పాడ్యమి తిథి నుంచి దశమి వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. బాలాజీరావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ పోలేరమ్మ, అంకమ్మ, మహాలక్ష్మమ్మ, కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో ప్రతినిత్యము కూడా అమ్మవారికి ఉదయాన్నే 5:30కి విశేష అభిషేకము, పంచామృత అభిషేకము, అదేవిధంగా సాయంత్రం 7 గంటలకి అమ్మవారికి విశేష కుంకుమార్చన జరుగును. తదుపరి 29వ తారీఖు కూడా అమ్మవారికి 1116 కమలాల పూజ జరుగును.
అదేవిధంగా 30వ తారీఖు శ్రీ కనకదుర్గా అమ్మవారికి కళారోత్సవం నగరోత్సవం జరుగును. ప్రతి ఏటా కూడా సంవత్సరానికి ఒకసారి ఈ అమ్మవారి నగరోత్సవం జరుగును. కావున భక్తులందరూ కూడా శ్రీ కనకదుర్గా అమ్మవారి దేవస్థానానికి వేయించేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని కృపకు పాత్రలు కాగలరు. ఇట్లు ఆలయ ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ వేదసాయి శర్మ, కార్యనిర్వహణాధికారి బేరా వెంకట స్వామి గారు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి కృపకు పాత్రలు కాగలరు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒంగోలు మండలం పెల్లూరులోని శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రసాద్ స్వామి తెలిపారు. నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జ్వాలాముఖి అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. కుంకుమార్చన, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరారు. నవరాత్రుల సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారి చిత్రాలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల యొక్క ప్రారంభం రేపటి నుండి అమ్మవారి యొక్క జ్వాలాముఖి అమ్మవారి యొక్క పీఠంలో విశేషంగా ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో అమ్మవారికి 5 గంటల నుండి కూడా అభిషేకం, తదుపరి ఆ వేద పారాయణము, 8 గంటల నుంచి కూడా శ్రీచక్ర నవావరణార్చన పూజా కార్యక్రమం, తదుపరి వేద పారాయణం, అమ్మవారికి విశేషంగా 3 గంటల నుంచి కూడా చండీ హోమం, అదేవిధంగా పూలంగి సేవ, అదేవిధంగా చక్కగా అమ్మవారికి పల్లకి సేవ, ఊంజల సేవ అనేటువంటి కార్యక్రమాలు, విశేష కుంకుమార్చన అనేటువంటివి ఈ దసరా మహోత్సవాల యొక్క సందర్భంగా జరుగుతాయి. కావున విశేషమైనటువంటి అలంకారాల్లో అమ్మవారి దర్శనమిస్తారు. మనకి ప్రతిరోజు కూడా గాయత్రి, మహాకాళి, అన్నపూర్ణ, సరస్వతి, మహిషాసురమర్దిని ఇట్లాగా ఈ యొక్క అమ్మవారు 11 రోజులు కూడా జరిగేటువంటి ఈ యొక్క దసరా మహోత్సవాల్లో విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారు. కనుక భక్త మహాశైలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని, దర్శన భాగ్యాన్ని, అమ్మవారి యొక్క కుంకుమార్చన యొక్క సేవా భాగ్యాన్ని అందరూ కూడా పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు అంగన్వాడీలు సమరశీల పోరాటం సాగించాలని అఖిల భారత అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు అన్నారు. సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఒంగోలు కొత్త మార్కెట్ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. గౌరవ వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి వచ్చే నెలలో కేంద్ర మంత్రుల నివాసాల వద్ద 10 రోజుల పాటు ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు, కాలం సుబ్బారావు, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాల నుండి కలెక్టరేట్ ట్రంక్ రోడ్డు మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా జి బేబీరాణి, కారుసాల సుబ్బరావమ్మతో పాటు 33 మంది ఆఫీస్ బేరర్లు, మరో 89 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. They are taking this to the mid-school midday meal scheme. There also you have to have the face recognition. Every service, every basic right to food, right to nutrition, right to health, right to education. These are the basic rights. The Anganwadi Workers Union, the Anganwadi Workers Federation and the trade union, the CITU, we have decided no. It is not about the workload of Anganwadi workers and helpers.
It is not about the load of the teachers or the midday meal workers. And similarly, in Gujarat, in Assam, every part of the country, in Punjab, in Haryana, everywhere our Anganwadi workers and helpers are resisting this anti-people policy of this Modi government. We know that the Anganwadi workers and helpers and the scheme workers and many categories of workers, even in the government sector is not recognized as workers. We are called volunteers. ఒంగోలు కేశవస్వామిపేటలో గల శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఆలయ అర్చకులు శంకరమంచి రామకృష్ణ గర్భాలయంలోని శ్రీ అన్నపూర్ణాదేవికి అభిషేకం నిర్వహించారు. ఏకకాలంలో శ్రీ కాశీ విశ్వేశ్వరునికి అమ్మవారికి పంచామృతాభిషేకం శాస్త్రోక్తంగా అభిషేక కైంకర్యాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిన్మయ మిషన్ సంయుక్తంగా శ్రీగిరిలో నిర్వహిస్తున్న బాల విహార్ శిక్షణ తరగతులు విద్యార్థులను బాల సాహిత్యవేత్తలుగా, సాంస్కృతిక రాయబారులుగా, సనాతన ధర్మ పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దుతున్నాయి. అంత్యాక్షరి పోటీల్లో ఉత్సాహంతో విద్యార్థులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ధర్మకర్తల మండలి ప్రతినిధులు, చిన్మయ మిషన్ ప్రబోధకులు పర్యవేక్షించారు. ఎవరు గొప్ప నేను చెప్తాను అని చెప్పింది ఆ చెట్టు. తర్వాత కొన్ని రోజులు బాటసారి గట్టిగా వెళ్తూ ఆ ఆకుల కింద నీళ్ళకి కసెట్ పలుకున్నాడు. ఆ బాటసారిని చెట్టు నీకెవరంటే ఇష్టం అని అడిగితే నాకు నీడనిచ్చిన ఆకులంటే ఇష్టం అని చెప్పాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చి పండ్లన్నీ భీమవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని తన ప్రతిభతో అండర్-17లో కాంస్య పథకాన్ని సాధించి జాతీయ స్థాయిలో జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఆసియన్ ఫెన్సింగ్ పోటీలలో లిఖితారెడ్డి పాల్గొని తొలి 2 రౌండ్లలో విజయం సాధించినందుకు పలువురు అభినందనలు తెలిపారు. చెరువు కొమ్ముపాలెంకు చెందిన లిఖితారెడ్డి 3 రౌండ్లో ఎలిమినేట్ అయినప్పటికీ చక్కని ప్రతిభ కనబరిచిందని ఒంగోలు జిఎన్ఆర్ నీట్ అకాడమీ నిర్వాహకులు అన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.
మహాలయ అమావాస్య సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి కదలి ఫలార్చన నిర్వహించారు. ముందుగా భవనాసి నుండి గంగా జలాన్ని సేకరించి స్వామివారికి అభిషేకం జరిపించారు. 5 ఆవృతాలతో మన్యు సూక్త సహితంగా విశేష అర్చన జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ రోజున మంత్రశాస్త్ర ప్రకారంగా దృష్టి దోషాలు వాటికి ఈ పుష్పాన్ని అంటే బూడిద గుమ్మడికాయ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఈ దేవతల దగ్గర పెట్టి మన ఇంట్లో కట్టుకుంటే దృష్టి దోషం ఉండదని మంత్రశాస్త్రంలో ఉన్నది. అలాగే ఈ రోజున అమావాస్య ఆదివారం నాడు ఈశ్వరుడికి కానీ రుద్రాంశ సంబుధులకు కానీ పూజ చేస్తే మామూలు దానికన్నా 100 రెట్లు ఫలితం అని ఉన్నది. తర్వాత పితృదేవతలకు ప్రతి వాళ్ళు కూడాను ఈ రోజున పితృదేవతలను ఉద్దేశించి తిలదర్పణం చేయడం, తర్వాత ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకి ఇవ్వడం, అది ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం, తర్వాత పేదలకి ఒక వస్త్రదానం కానీ అన్నదానం కానీ చేస్తే పితృదేవతలు చెందుతుందని, తద్వారా పితృదేవతలు తృప్తి పొంది మన వంశాన్ని కాపాడతారని మనకి శాస్త్రంలో ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఘనంగా మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి వేడుకలు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. విద్యుత్తు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నగరంలో నిరసన ర్యాలీ. చర్చలు సఫలీకృతం కాకపోతే రేపటి నుండి సమ్మెలోకి వెళతామని వెల్లడి. నేటి నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. విద్యుత్ దీపాలతో ముస్తాబైన దేవాలయాలు, వివిధ అలంకారాల్లో దర్శనమిస్తున్న అమ్మవార్లు. డి న్యూస్ లో నేటి మాట. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.